జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. నిన్న పోస్ట్ చేసిన వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినా కూడా అసలు ఆశ్చర్యంగా సబ్స్క్రైబర్లు ఆ వీడియో పైన పెరగడం, ఇంకోటి వాచింగ్ టైం కూడా అవర్స్ కూడా దానిపైన పెరగడం నాకైతే నిజంగా చిత్రంగా అనిపించింది. వ్యూస్ ఓన్లీ 100 లోపైనా కూడా వాచింగ్ టైం మాత్రం ఒక 11 ఆర్ 12 అవర్స్ వచ్చింది. అండ్ అలాగే ఆ వీడియో పైన నలుగురు సబ్స్క్రైబర్లు కూడా యాడ్ అయ్యారనమాట. కొంచెం సంతోషంగా అనిపించింది. ఈ లెక్కన మనకి వ్యూస్ వస్తున్న కొద్దీ అవర్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే సబ్స్క్రైబర్లు కూడా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే ఈరోజు రొటీన్లో భాగంగా ఈ పని కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఎవరైనా స్టార్టింగ్లో చిన్న యూట్యూబరే అండి, ఛానల్ స్టార్ట్ చేయగానే వందల్లో, వేలలో, లక్షల్లో వ్యూస్ అయితే ఏం రావు కదా. ఎవరికైనా స్టార్టింగ్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తూనే రీచ్ అవుతూ ఉంటాం అనమాట మనం అనుకున్న కాడికి. అండ్ నేను కూడా అలాగే 4 ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉన్నాను. అండ్ అలాగే కొంతమందికి లక్ కూడా కలిసి రావాలండి. ఎంత కష్టపడుతున్నా కూడా కష్టంతో పాటు లక్ అనేది కూడా ఉండాలి. ఎవరు అన్నట్టుగా ఆవగింజంత అదృష్టంగా కూడా ఉండాలన్నమాట. అంటే మనం పడ్డ శ్రమతో, కష్టంతో పాటు ఒక ఆవగింజ ఎంత ఉంటుందండి, చూడడానికి కనిపించినంత ఉంటుంది. కానీ అంత అదృష్టం కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది అని దాని అర్థం అనమాట. కష్టపడాలి, పని చేస్తూ ఉండాలి, చేస్తే ఇప్పుడు కాకపోతే రేపైనా మన జీవితం మారుతుందని చెప్తారు. కానీ కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలని నేను నమ్ముతా. అండ్ మనకంటే బోల్డ్ కష్టపడేటోళ్ళు ఏమంటారు, ప్రపంచం మీద చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారంటారా? కాదు కదా. కష్టంతో పాటు అదృష్టం ఉంటేనే సక్సెస్ అవుతారని నేను బిలీవ్ చేసేది. అండ్ అలాగే ఆ అదృష్టం కోసం అయితే నేను 2 కళ్ళు పెద్దగా చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నానన్నమాట. కానీ నేను చేసే పని మాత్రం చేస్తూనే ఉంటాను. వ్యూస్ ఎన్ని వస్తున్నాయా, ఎంతమంది సబ్స్క్రైబర్లు యాడ్ అవుతున్నారు, అవర్స్ ఎన్ని వస్తుంది, ఎంత రీచ్ అవుతున్నా అన్నీ పక్కన పెడితే నేను ఈరోజు ఏం పోస్ట్ చేయాలో అనుకుంటున్నానో అది పోస్ట్ చేసి దాని తగ్గట్టుగా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని నేనైతే పోస్ట్ చేస్తాను. దానికి వచ్చే ప్రతిఫలం ఇవాళ కాకపోయినా రేపు వస్తుంది, రేపు కాకపోయినా ఎల్లుండి వస్తుంది అనేది మాత్రం నాకు నమ్మకం ఉంటుందన్నమాట. అండ్ ఒక్కొక్కసారి ఏదైనా స్టార్ట్ చేస్తే నా సోది అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇలాగా గడప కాడ క్లీన్ చేసేసుకొని అయితే టీ అయితే తాగుతున్నా. అయితే ఈడ టీ తాగెక్కడ మా సార్ ఒక పాట పాడారనమాట. తన్నే పాడమని చెప్తే మాత్రం పాడట్లేదు. ఏం పాట అంటే ఒక చిన్న లిరిక్ వినిపిస్తాను. గంట గంటకో ఛాయ ఒట్టి చాపత్త నీల మాయ అని ఒక ఫోక్ సాంగ్ అనమాట. చాలా బాగుంటుంది. తన ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ నేను మొన్న మార్కెట్లో చిన్న టమాటోస్ తీసుకొచ్చాను కదా, చెర్రీ టమాటో అంటారు కదా, అది కొంచెం పుల్లగా చాలా బాగుందనమాట. దాంతో ఇట్లా గ్రేవీ కర్రీ చేద్దాం అనిపించింది. నేను తీసుకున్న రోజే డిసైడ్ అయినా అనమాట. కొంచెం పుల్లగా ఉన్న టమాటో తోటి ఇట్లా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మాకు ఇంట్లో మిక్సీ రిపేర్ ఉంది కాబట్టి నేనైతే ఇట్లా రోట్లోనే దంచుతున్నా. ఏదో టేస్ట్ కోసం లేకపోతే వీడియో కోసం చేయడం కాదు. ఆడ బోల్డ్ అంత పని ఉంది, అది పక్కన పెట్టి మరీ రోట్లో రుబ్బాల్సినంత పని లేదు. బట్ మిక్సీ రిపేర్ కాబట్టి ఇంకా కష్టమైనా ఏదైనా చేయాల్సిందే కాబట్టి ఇంకా డిసైడ్ అయిపోయి రోట్లో వేసి దంచుతున్నాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి జీలకర్రని, పల్లీలని. వీటితో పాటు కొంచెం వెల్లుల్లి, దాన్ని కూడా ఆయిల్లో కాస్త ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటన్నింటినీ మెత్తగా మిక్సీకి వేసుకోండి. నేనైతే ఇట్లా చేస్తున్నా. ఇట్లా దంచేసిన తర్వాత ఇందులో మీ స్పైసెస్ తగ్గట్టుగా ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. అయితే లిటిల్ బిట్ ఉప్పు అయితే కొంచెం తక్కువైంది నాకు. నేను మళ్ళీ తర్వాత యాడ్ చేసుకున్నాను, అది వేరే విషయం. ఇట్లా మొత్తం దంచేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా తక్కువ ప్రాసెస్ అండి. మీరు మిక్సీలో కనుక చేసుకుంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోటే మరీ ఎక్కువగా మసాలాలు వేసేసి వండాల్సిన పని లేకుండా అన్నీ మైల్డ్గా తెలుస్తాయి అన్నమాట టేస్ట్లు అనేవి. అటు ఉప్పు కారాలు కానివ్వండి, మసాలాలు కానివ్వండి, కమ్మగా పుల్లగా బాగుంటుంది. అండ్ టమాటోలు మాత్రం నేను ముక్కలుగా కట్ చేయకుండా అవి చూడడానికి మరీ గిద్దగిద్దుతున్నాయి అనమాట, గోటీల్లాగా. వాటిని ఇలా ప్లస్ ఆకారంలో కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నిజంగా టమాటోస్ మాత్రం ఎంత బాగున్నాయి అంటే ఇవి నిజంగా నాకు తెలిసి లోకల్ టమాటా అనంగా విన్నారా, అట్లా అనమాట. లోకల్ టమాటా లాగా దాని పైన లేయర్ కూడా చాలా పల్చగా అసలు సాఫ్ట్గా ఉడికిపోయింది.
వేడి సెగ తాకగానే అండ్ అలాగే ఆయిల్ హీట్ చేసుకొని హోల్ గరం మసాలా అండ్ ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోలు వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలకే టమాటోలు అనేవి ఆ పైన ఉన్న ఏమంటారు స్కిన్ అనేది ఊడిపోతూ ఉందన్నమాట. అంత సాఫ్ట్గా కుక్ అవుతున్నాయి టమాటోస్. అండ్ అలాగే మనం దంచి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లి గ్రేవీ మొత్తం మన టమాటోకి పట్టే విధంగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించి తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో మనం మసాలాలు ఇంకా ఏవి యాడ్ చేయాల్సిన పని లేదండి. చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం గుత్తొంకాయ అంటే దాంట్లో చింతపండు పులుసు పోస్తాం, జీలకర్ర మెంతుల పొడి వేస్తాం, గరం మసాలా వేస్తాం, ధనియా పొడి వేస్తాం, ఇవన్నీ వేస్తాం కదా. అవే వేయకుండా ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. అందరికీ అన్నీ అవైలబుల్గా ఇంట్లో దొరికేవే కదా. ఒకసారి ఇంట్లో 2 టమాటాలు కట్ చేసి ఇట్లా ట్రై చేసి చూడండి. బాగాలేకపోతే అప్పుడు వచ్చి కామెంట్లో అనండి బాగాలేదు అని. ఇప్పుడు ఇందులో ఆ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మూత పెట్టి ఆ నీళ్ళు మొత్తం కూడా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, చపాతీలోకి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. టమాటో పీసెస్ తోటి అలా తినేస్తూ ఉంటారనమాట చపాతీ, అంత బాగుంటుంది. ఇలాగా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే మాత్రం యాడ్ చేసేసి సర్వ్ చేసుకోండి. నేనైతే చపాతీ సపరేట్గా ఏం చేయలేదు, రైస్లోనే పెట్టుకొని తినేసామన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. కానీ నేను క్వాంటిటీ చాలా తక్కువ చేశానన్నమాట. మా ఇంట్లో రెగ్యులర్ డైలాగ్ ఏంటి అంటే, మమ్మీ క్వాంటిటీ తక్కువ చేసిందంటే కర్రీ సూపర్గా ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ ఉందంటే యావరేజ్గా ఉంటుంది, అవసరం లేదన్నట్టు ఉంటుంది అనమాట. ఈరోజు క్వాంటిటీ చాలా తక్కువ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. అండ్ అలాగే ఓన్లీ ఒకే పూటకి అయిపోయిందనమాట ఈ కర్రీ. నేను చేయడం కూడా చాలా తక్కువ చేసాను అనమాట. అందరికీ బాగా నచ్చింది. మీకు నచ్చితే మనం వాటర్ యాడ్ చేసినప్పుడే కొంచెం మీరు చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను చింతపండుని అవాయిడ్ చేద్దామని చెప్పేసి వేయట్లేదు. పులుపు ఇష్టపడే వాళ్ళు మాత్రం చింతపులుసు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయన పిండుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇలాగ వంట కంప్లీట్ చేసేసుకొని నేనైతే షాప్ కాడికి వెళ్ళిపోయినా. నేను మొన్న ఒకటి స్మాకింగ్ ఫ్రాక్ చేశాను కదా ఒకే శారీ తోటి, అది బేబీ గుట్టాను అనమాట. ఇది రిమైనింగ్ ఉన్న క్లాత్ తోటి మదర్కి అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎంత లెంత్ ఉంటే అంత పెట్టి కుట్టేసే అక్క అని చెప్పింది. అండ్ అలాగే నేను దీన్ని స్టిచ్ చేస్తున్నా. దీన్ని కట్ చేయాల్సిన పని లేదు. దీన్ని మొత్తం కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పోసి మనము ఫ్రాక్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇందులో మైనస్ ఏంటి అంటే కట్టుకొంగు అంటారు కదా, శారీ కట్టుకునే స్టార్టింగ్లో ఇట్లా ప్లెయిన్ వచ్చిందనమాట. దాన్ని కూడా నేను మంచిగా యూటిలైజ్ చేసుకున్నా ఫ్రాక్ కోసం. అయితే చూడండి, ఇది ప్లెయిన్ ఫ్రాక్ అనమాట, అదే ప్లెయిన్ క్లాత్ అనమాట. ఈ ప్లెయిన్ క్లాత్ తోటి నేను ఏం చేశానంటే ఇట్లా ఫ్రాక్ వెనక భాగాన్ని స్టిచ్ చేసుకున్నాను అనమాట. ముందు భాగమేమో కొంగుని యూజ్ చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఈ కొంగు ఫ్రంట్ యూజ్ చేసుకున్న తర్వాత మిగిలిన భాగం ఉంటుంది కదా, ఇంకా దీన్ని వేస్ట్ చేయకుండా ఏం చేశాను, దీనికి ఒకవైపు చిన్న బార్డర్ ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి స్టిచ్ చేద్దామంటే. ఇప్పుడు ఇది కూడా అలా స్టిచ్ చేయలేం కాబట్టి దీన్ని ఏం చేశానంటే ఇందులో మిగిలిన ప్లెయిన్ భాగాన్ని నేనైతే హ్యాండ్స్కి జాయిన్ చేసాను అనమాట. ఇట్లా హ్యాండ్స్కి అయితే జాయిన్ చేసుకున్నా. ఇంత పెద్దగా ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ ఒక 2-3 కుర్చీలు అంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టమని చెప్పింది అనమాట హ్యాండ్స్కి బుట్టలాగా. దానికోసం దాని కటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇది మరీ ప్లెయిన్గా ఉంది, చూడడానికి అంత బాగుంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఈ బార్డర్ ఉంది కదా, పెద్ద వైపు వచ్చిన బార్డర్ ఈ పీస్ కట్ చేసుకొని అండ్ అలాగే ఇక్కడ రెండో వైపు మనకి చిన్న బార్డర్ వచ్చింది కదా, ఈ పీస్ని కట్ చేసుకొని ఈ హ్యాండ్స్కి అయితే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం చూడడానికి డిజైన్గా కనిపిస్తుంది అండ్ అలాగే ఇది ప్లెయిన్ ఉండకుండా పాప మా అమ్మాయి కూడా కొంచెం సాటిస్ఫై అవుతుంది అనమాట. మరీ ప్లెయిన్గా పెట్టకుండా అక్క కొంచెం డిజైన్ పెట్టింది అని. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇది ఎంత లెంత్ ఉందో అంతవరకు హ్యాండ్ లెంత్. ఇట్లా ఈ బార్డర్ని హ్యాండ్స్కి స్టిచ్ చేసి లేస్ వేసి నేనైతే ఫ్రాక్ స్టిచ్ చేసాను అనమాట. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫ్రాక్ అయితే చూడడానికైతే ఓవరాల్గా చాలా బాగుందనమాట. బేబీ అండ్ మదర్ ఫ్రాక్, మదర్ అండ్ బేబీ ఫ్రాక్. అండ్ ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత షాప్లో ఇట్లాగా వేస్ట్గా ఉన్న రబ్బర్ బ్యాండ్స్ కనిపించినాయి అనమాట. కానీ దానిపైన ఉన్న ఫ్లవర్ మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం, ఏం చేద్దామని ఆలోచించేసి ఇంకా కొత్తగా ఎందుకు ట్రై చేయడం, ఇదే రబ్బర్ బ్యాండ్స్ని మళ్ళీ మనం స్టిచ్ చేసుకుందాం, రీయూజ్ చేసుకుందాం,
వేరే శారీస్ మీదకి కానివ్వండి దేని మీదకైనా మ్యాచింగ్ అయ్యేటట్టుగా స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఈ ఫ్లవర్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న ఈ ఎలాస్టిక్ తోటి నేను ఇంకొక రబ్బర్ బ్యాండ్ స్టిచ్ చేస్తున్నా. మనకి మార్కెట్లో అవైలబుల్గా బ్లాక్ కలర్ ఎలాస్టిక్ కూడా దొరుకుతుంది. బట్ నా దగ్గర ఉన్న దాంతో మాత్రమే నేను స్టిచ్ చేస్తున్నా. అండ్ అలాగే ఇది నేను ఒక 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఈ ఎలాస్టిక్. అండ్ ఈ క్లాత్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ అండ్ ఇది 4 ఇంచెస్ ఉందన్నమాట వెడల్పు. పొడవు వచ్చేసి ఒక 29 ఇంచెస్ ఉంది. అంటే రబ్బర్ బ్యాండ్కి కొంచెం కుర్చీలు ఎక్కువ వస్తే అంటే ఎక్కువగా క్లాత్ ఉంటే చూడటానికి బాగుంటుంది కదా, అందుకని కొద్దిగా 29 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో నుంచి ఎలాస్టిక్ని తీసేసి ఆ రెండింటిని మనము మిషన్ పైన జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత మన క్లాత్ను కూడా ఒక దాంట్లోకించి ఇంకోటి దూర్చేసి ఇట్లా పోగులు పోకుండా ఫోల్డ్ చేసి లోపలికి సూది దారంతో అయితే కుట్టేసుకోవాలన్నమాట. సింగిల్ హ్యాండ్ తోటి షూట్ చేస్తూ తీయడం వల్ల కొంచెం వీడియో డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానికి మాత్రం ఫర్గివ్ చేయండి అందరూ. అండ్ ఇప్పుడు ఇట్లా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసావు అంటే అప్పుడే మా వాడు కాలేజ్కి నుంచి వచ్చాడు, అందుకనే వాడి చేతిలో అది పెట్టేసి ఫాస్ట్గా స్టిచ్ చేసాను అనమాట. ఇట్లా డిఫరెంట్ కలర్స్ తోటి చిన్న చిన్న మనకి క్లాత్ పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటితోటి ఇట్లా డిజైనర్ రబ్బర్ బ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే మాత్రం మనం ప్రతి డ్రెస్ మీదకి శారీ మీదకి మంచిగా మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి చిన్నది కూడా కొనాల్సిన పని లేకుండా ఇట్లా మనము ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని మొత్తం ఓపెన్ చేసి కట్ చేసి మళ్ళీ సూది దారంతో కుట్టకుండా దాన్ని ఇట్లా ముడి వేయడానికి వీలుగా ఉండే విధంగా కట్ చేసుకొని దీనికి నేను కుట్టిన రబ్బర్ బ్యాండ్కే ఇలాగా ముడి వేసాను అనమాట. నాకు తెలిసి ఇది గట్టిగానే ఉంటుంది అనిపిస్తుంది. లేదంటే మనం దాన్ని ఈ రబ్బర్ బ్యాండ్కి సూది దారంతో అటాచ్ చేసుకున్నా సరిపోద్ది అనమాట. ఇలా కూడా సెట్ అయిపోయింది. చూడండి, పాత రబ్బర్ బ్యాండ్ని ఇలాగ ఈజీగా మనకు కావాల్సినట్టుగా మనకు నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు. పైసా ఖర్చు ఉండదు. ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి. యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ నాకైతే రబ్బర్ బ్యాండ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాంటివి ఇంకా నా దగ్గర 3-4 ఉన్నాయన్నమాట. అంటే షాప్లో స్టోర్ అయిపోయి అలాగే ఉండిపోయి ఆ రబ్బర్ బ్యాండ్ మొత్తం లోపల ఎలాస్టిక్ ఖరాబ్ అయిపోతుంది కదా కొన్ని రోజుల తర్వాత. ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మనం ఇట్లా రీయూజ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. ఈవెన్ ఆ పాత రబ్బర్ బ్యాండ్ కంటే కూడా ఈ బ్లాక్ కలర్ది నేను స్టిచ్ చేసింది అయితే చూడడానికి చాలా షైనీగా అందంగా కనిపిస్తుంది నాకైతే. అండ్ రెండో రబ్బర్ బ్యాండ్ కూడా నేను కుట్టేస్తాను. ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట. ఇందులో రబ్బర్ బ్యాండ్, కర్రీ అండ్ ముగ్గు మూడిట్లో ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.